పార్టీ వాళ్ళ కుమార్ రాజా గారు అలాగ మాట్లాడట్లేదు కాబట్టి తప్పును తప్పు అంటున్నారు కాబట్టి నేను అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఒక కేసులో అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ వాళ్ళు ఇక్కడ దర్యాప్తు చేయడానికి వస్తే వాళ్ళనే బాంబులు వేస్తామని బెదిరించినటువంటి సంస్కృతి వాళ్ళది. అదేవిధంగా పోలీసుల్ని ఉసికొల్పారు వాళ్ళ మీద, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని. అంటే అక్కడ ఉండేటువంటి నిందితులుగా ఉండేటువంటి అవినాష్ రెడ్డిని కాపాడటానికి కర్నూలులో ఒక ఆసుపత్రిలో సిబిఐ వాళ్ళు ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు కాపలా కాశారండి 2 రోజుల పాటు. అంటే ఇలాంటి కోకొల్లలుగా ఉదాహరణలు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డికి అసలు చట్టాలంటే గౌరవం లేదు, రాజ్యాంగం అన్న గౌరవం లేదు. అధికారం ఉంటే చాలు, అధికారం ఉంటే మనం ఏమైనా చేయొచ్చు, హత్యలైనా చేయొచ్చు, హత్యలు చేసినటువంటి వాళ్ళని కూడా మనం కాపాడుతామనేటువంటిది నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును బట్టే ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, దీనికి ప్రజా కోర్టులో శిక్ష ఎప్పుడు అని. శిక్ష వేశారు ప్రజలు ఆల్రెడీ. అనంతబాబుకి శిక్ష వేయటం రేపు పొద్దున కోర్టు ఏమేస్తుందో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి 151 నుంచి 175కి పోవాలని ఆయన కోరుకుంటే ప్రతిపక్షం కూడా రాకుండా ఈ రోజున 11 సీట్లు పడిపోవడానికి అనంతబాబు యొక్క పాపం కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి వెనుక. కాబట్టి ప్రజలు శిక్షించారు. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇలాంటి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎప్పుడు కూడా చైతన్యవంతులుగా ఉంటారు, అప్రమత్తంగా ఉంటారు. వీళ్ళ మభ్య పెట్టేటువంటి మాటలనే నమ్మరు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకైనా అలాంటి తప్పులే చేసింది అనుకోండి, వీళ్ళ తప్పులను కూడా కౌంట్ చేస్తారు, లెక్కిస్తారు, అన్నింటినీ రాచిపెట్టుకుంటారు. రాసి పెట్టుకొని వాళ్ళ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందుకు తగినటువంటి పనిష్మెంట్ అందరికీ ఇస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వము అనంతబాబు విషయంలో చర్యలు తీసుకోవడానికి 22 నెలల తర్వాత అయినా సరే సిద్ధమైంది. అందుకు ఎంతో కొంత దళితులు వీళ్ళందరూ కూడా ఈ విధంగా సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి అనంతబాబుకి ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుంది అనేటువంటి విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. మంచిదే, ఎందుకంటే ఆ రోజున వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి అనంతబాబును ఆ ప్రాంతంలో ఏమంటారు అని అంటే, మేడము ఉన్నారు కదా కృష్ణవేణి గారికి తెలుసు, జూనియర్ జగన్ అంటారు అక్కడ ఆ ఏరియాలో. అతను ఆయన హావభావాలు జూనియర్ జగన్ అంటారండి. అలాగా సాగించుకుంటాడు. అవునండి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి అనంతబాబు అనేటువంటి వ్యక్తికి, చాలా ఉన్నాయి. జూనియర్ జగన్ ఈ విధంగా అతను అనేకమైనటువంటి దాష్టికాలు, దారుణాలు, అక్కడ ఉండేటువంటి కింది కులాల మీద అతని వ్యవహార శైలి, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయాలే. అయితే అనంతబాబు ఇప్పుడు కూడా ఈ 22 నెలల్లో కూడా అతని స్థాయి ఏమి తగ్గకుండా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అన్నది కేవలము అది ఊరికే ప్రజల్ని భ్రమంలో ఉంచడానికి మాత్రమే. మీరు ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం జరిగినటువంటి సందర్భంలో ఎమ్మెల్సీలు పాల్గొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సభలో అనంతబాబు కూడా జగన్మోహన్ రెడ్డి సభలో పాల్గొన్నాడు. ఆ విజువల్స్ ఇప్పుడు గూగుల్ని అడిగితే హాయిగా మనకి ఇస్తుంది. దాని గురించి ఏం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కావాలంటే కుమార్ రాజా గారు దాని మీద మరొకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఈ 22 నెలల కాలంలో అనంతబాబు ఈ కూటమి ప్రభుత్వం కూడా తనని ఏమీ చేయలేదు అని అతను ఇష్టం వచ్చినట్టుగా ఆ కేసు నుంచి బయటపడటం కోసం, ఆ కేసులో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళని బెదిరించటం, ప్రలోభ పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వటము, ఇవన్నీ కూడా యథేచ్ఛగా నిర్భయంగా చేస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఆధారాలతో సహా లాయర్లను కూడా బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు. ఇవన్నీ ఎవిడెన్సెస్తో సహా దొరికాయి కాబట్టే తిరిగి అతను బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, తిరిగి అతను అరెస్ట్ చేసేటువంటి విషయంలో కానీ పోలీసులు ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం వచ్చిన 22 నెలల తర్వాత అయినా చేస్తున్నారు. కనీసంగా ఇలాంటి వాళ్ళకి తగిన బుద్ధి చట్టబద్ధంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, కఠినమైనటువంటి శిక్షలు పడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళ పట్ల. కుమార్ రాజా గారు, మీరు